గాఢాంధకార భూతం 2. మీ అందరికీ ఒక అవకాశం ఇవ్వబోతున్నాను. ఒకవేళ నేను చెప్పినట్టుగానే చేస్తే నేను ఈ చోటు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇంతకీ ఏం చెయ్యాలి? అది చాలా సులువైన పనే ముసలోడా. కాకపోతే ఆ విషయం మీతో పాటు ఈ మూర్ఖుడు కూడా తెలుసుకోవాలి కదా. ఆ సమయంలో కపాల మాంత్రికుని శరీరం నుండి దెయ్యం బయటికి వస్తుంది. నిజానికి కపాల మాంత్రికుడు శక్తిహీనుడు అవ్వడంతో ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. రానున్న 7 రోజులు ఈ కపాల మాంత్రికుడి చావుకు నేను నిర్ణయించిన తేదీలు. కాబట్టి మీరంతా చావును వీక్షించాల్సి ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. చాలా మంచిది. మరి కాసేపట్లో మీరంతా కలిసి ఒక నిప్పుల దారిని ఏర్పాటు చేయండి. మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వీరుడు ఆ నిప్పుల దారి మీద నడుస్తాడు. ఆ విధంగా మన వీరులకి స్వాగతం పలికితేనే బాగుంటుంది. నిప్పుల దారా? ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు. వెంటనే నీ చర్మాన్ని ఒలిచి రక్తం మొత్తం భూమి మీద పోసి నీ శరీర భాగాలను రాబందులకు ఆహారంగా విసిరి మిగిలిన నీ ఎముకలను బూడిద చేసేస్తా. ఆ సమయంలో దెయ్యం చెప్పినట్టు చేయడం తప్ప వారికి వేరే దారి ఏమీ లేదు. దాంతో నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోగా దెయ్యం మళ్లీ అమాంతం కపాల మాంత్రికుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా కొద్ది దూరం నుండి కాశీ గమనిస్తూ ఉన్నాడు. నన్ను ఆ భూతం ఖచ్చితంగా చంపాలని చూస్తుంది. కానీ మీ అందరికీ చంపినట్టు మాత్రం చంపే అవకాశం లేదు. కాబట్టి నా చావుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం చెయ్యాలి మాంత్రిక? నువ్వు పొలిమేర అవతల వైపు ఉన్న నా పురుల దండను తీసుకుని రావాలి. అది ఎలా కుదురుతుంది? ప్రస్తుతం పరిస్థితుల్లో పొలిమేర దాటి వెళ్ళడం కష్టం కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు. మరి నేను ఎలా ఆ పురుల దండను తీసుకురాగలను మాంత్రిక? జీవితంలో కొన్నిసార్లు బుద్ధి బలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నీకు అన్ని విషయాలు వివరిస్తాను, తొందరపడకు. నేను ఎలాగైనా పురిదండను సాధించాలి. దానికి నా దగ్గర ఉన్న సమయం 6 రోజులు మాత్రమే. ఈలోగా మిగిలిన పనులను పూర్తి చేసేస్తాను అని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు జాంపూర్ గ్రామస్తులు అయిష్టంగానే నిప్పుల దారిని సిద్ధం చేస్తారు. అప్పుడు కొంతమంది సంగీత వాయిద్యాలతో సిద్ధంగా ఉన్న సమయంలో దెయ్యం ఆవహించిన కపాల మాంత్రికుడు వస్తాడు. ఎప్పుడైతే గ్రామస్తులు వాయిద్యాలు ఉపయోగించడం మొదలు పెడతారో కపాల మాంత్రికుడు నిప్పుల దారి మీద నడుస్తాడు. అలా 2-3 అడుగులు వేయగానే కపాల మాంత్రికుని శరీరం నుండి దెయ్యం బయటకొచ్చి నవ్వుతుంది. ఇప్పుడు నువ్వు గాని తడబడుతూ ఈ నిప్పుల దారి మీద నడిస్తే ఈ గుంపులో ఎవరో ఒకరిని నీ బదులుగా నడిపిస్తాను. ఆ సమయంలో అమాయకుల కోసం కపాల మాంత్రికుడు నొప్పిని సైతం భరిస్తూ భగభగా మండుతున్న నిప్పుల మీద నడుస్తాడు. అలా నిప్పుల దారి దాటగానే దెయ్యం కపాల మాంత్రికుని మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో గ్రామస్తులు నిస్సహాయ స్థితిలో నిలబడి అదంతా చూస్తూ ఉంటారు. నీ ఓటమని ఒప్పుకొని నాతో గాని చేతులు కలిపితే నువ్వు ఊహించలేనన్ని దక్కుతాయి. నీ ఉనికిని కాపాడుకోవాలంటే వీలైనంత త్వరగా నా ప్రాణాలు తీసేయి. లేదంటే నీ కథకు సుఖాంతం ఉండదు. నీ బెదిరింపు మాటలు నాకు బాగా నచ్చాయి. అసలు నీ శక్తులన్నీ ఊరి పొలిమేర వద్ద వదిలేసి వచ్చి నా దగ్గర ఎందుకు ఈ బడాయి మాటలు? కొన్నిసార్లు మనం ఎదురయ్యే పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకవేళ అనుకూల సమయంగానే వస్తే నిన్ను వదలనురా. ఆ సమయంలో కపాల మాంత్రికుని మాటలు దెయ్యానికి మరింత కోపాన్ని కలగచేస్తాయి. అప్పుడు గ్రామస్తులతో ఏదో విషయం చెప్పగా వారంతా భయంగానే రాళ్లని చేతుల్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత వారంతా కలిసి రాళ్లతో కపాల మాంత్రికుని మీద దాడి చేస్తారు. ఆ క్షణం దెయ్యం ఎంతో సంతోషంగా ఉంటుంది. నా దగ్గర ఈ నాణెం ఉంది కాబట్టి నాకు ఏ భయం లేదు. కానీ ఈ పని చేయగలను లేదో అనుమానంగా ఉంది. నువ్వు అనుమానపడాల్సిన పని లేదు కాశీ. ఒకసారి ఆ దయ్యం నన్ను ఆవహించిన తర్వాత నన్ను ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో నువ్వు ఏదో ఒక సమయంలో దయ్యం నాలో ఉన్నప్పుడు నన్ను గాయపరిచి రక్తాన్ని సేకరించు. నేను గాని అలా చేస్తే ఆ దయ్యం నన్ను ప్రాణాలతో విడిచిపెట్టదు కదా మాంత్రిక. నువ్వు ధైర్యంగా ముందు అడుగు వేయి కాశీ. ఇంకా ఎంతకాలం భయంగా బ్రతుకుతావు? ఏవండి, మన కోసం వచ్చిన కపాల మాంత్రికునికి ఈ గతి పట్టిందంటే మన పరిస్థితి ఏంటి? నువ్వేం దాని గురించి దిగులు పడకు. ఒకసారి ఆ భూతం కపాల మాంత్రికుని అంతం చేస్తే మనకు స్వేచ్ఛ దొరికినట్టే. అసలు పోయి దెయ్యం మాటలను మీరెలా నమ్ముతున్నారండి? దెయ్యం పట్టిన కపాల మాంత్రికుడు చెట్టుకు వేలాడుతున్న అస్థి పంజరాలను చూసి సంతోషిస్తున్నాడు. అదే సమయంలో ఒక పదునైన వస్తువు పట్టుకుని కాశీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే దెయ్యం వశమైన కపాల మాంత్రికుడు అక్కడి నుండి వెళ్లబోతూ ఉన్నాడో కాశీ కంగారుగా పరిగెత్తుకుని వచ్చి తన చేతిలో ఉన్న వస్తువుతో దాడి చేస్తాడు.
ఎంత ధైర్యం ఉంటే నా మీద దాడి చేస్తావు? అయ్యో, నేను కపాల మాంత్రికుని గాయపరచాలని వచ్చాను. ప్రస్తుతం అతడు నీ వశంలో ఉన్నాడు అనుకోలేదు. చాలా మంచి పని చేశావు. నువ్వు ఈ కపాల మాంత్రికుడి చావును కళ్ళారా చూసి ఆనందించు. చాలా సంతోషంగా ఉంది. నా దృష్టిలో నువ్వే అసలైన వీరుడివి. కాశీ మాటలకు దెయ్యం తెగ పొంగిపోతుంది. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత మాంత్రికుని గాయపరిచిన వస్తువు నుండి కొన్ని రక్తపు చుక్కలు సేకరిస్తాడు. అమ్మయ్య, ఒక పని పూర్తయింది. పాపం ఈలోగా ఆ భూతం మాంత్రికుని ఎన్నెన్ని హింసలు పెడుతుందో ఏంటో. జాంపూర్ గ్రామాన్ని అంధకారం అలుముకొని ఎన్నో రోజులు గడిచిపోయాయి. దాంతో గ్రామస్తులు కూడా ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఒకరోజు దెయ్యం ఆదేశాల మేరకు కపాల మాంత్రికుని ఒక గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారు. అదే సమయంలో ముందుగా తయారు చేసిన చెప్పుల దండను దెయ్యం తీసుకొచ్చి కపాల మాంత్రికునికి ధరింపచేస్తుంది. అయ్యో పాపం, ఎంతటి ఘోర అవమానాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ విషయాలేవి కైరా వాళ్ళకి తెలీదంటావా చెల్లి? అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకేం తెలుసక్క. మనం ముందు ముందు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. నాకైతే ఏదో ఒక అద్భుతం జరుగుతుందేమోనని అనిపిస్తోంది. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాను. పోనీ మరో 3 దినాల్లో నీ ప్రాణాలు తీసయ్యనా? నువ్వు నన్ను చిత్రహింసలు పెడుతూ సంతోషపడి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నీలో ఒక భయం అనేది ఉంటుంది. నాకు భయమా? నీకు మతి భ్రమించినట్లుంది మాంత్రిక. అలాగైతే ఇక్కడున్న ఎవరూ నీకన్నా శక్తివంతులు కాదు. మరి ఎందుకని చుట్టూ అంధకార వలయాన్ని సృష్టించుకుని ఉన్నావు? అది నీలో ఉన్న భయం కారణంగానే కదా. ఇదంతా భయంతో చేస్తున్నానని నువ్వు భావిస్తున్నావు కదా. సరే, ఈ క్షణమే వలయాన్ని తొలగిస్తాను. కాకపోతే నువ్వు తప్ప ఎవరైనా పులిమేర దాటి వెళ్ళగలరు. ఒకవేళ పులిమేర దాటి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే మాత్రం వారి ప్రాణాలు పోతాయి. ఎందుకంటే అందరూ నీ చావును చూడాలి కదా. నిజానికి దెయ్యంతో ఈ విధంగా చేయించడం కోసమే కపాల మాంత్రికుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఆ తర్వాత దెయ్యం గ్రామస్తులను సమావేశపరిచి ఇదే విషయం చెప్పగా దెయ్యం మీద ఉన్న భయంతో వలయం దాటి బయటకు వెళ్లాలని ఎవ్వరూ ఆలోచించరు. నాన్న, ఇప్పటికే చాలా రోజులవుతోంది. అసలు అన్నయ్య ప్రాణాలతో తిరిగొస్తాడా? నాకైతే వాడిలో ఉన్న భయమే వాడిని కాపాడుతుందనిపిస్తుంది. పైగా కపాల మాంత్రికుడు మాట ఇచ్చాడు కదా, ఖచ్చితంగా మీ అన్నయ్య క్షేమంగా తిరిగొస్తాడు. సరిగ్గా అమావాస్యకు 2 రోజుల ముందు ఒంటరిగా ఉన్న కపాల మాంత్రికుని వద్దకు కాశీ రావాలని భావిస్తాడు. కాకపోతే కపాల మాంత్రికుని శరీరంలో దెయ్యం ఉందో లేదో తెలీదు కాబట్టి ముందుగా ఆ అనుమానం తీర్చుకోవాలని కాశీ ధైర్యం చేసి ముందుకు అడుగు వేస్తాడు. నాయకా, నీ పిలుపు నాకు బాగా నచ్చిందిరా. నువ్వు కూడా సరైన సమయానికి వచ్చావు. ఇప్పుడు ఏమైంది నాయకా? ఆ క్షణం కాశీ ఎదురుగా ఒక పాత్ర నిండుగా మరుగుతున్న లావా ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. అప్పుడు కపాల మాంత్రికుని శరీరం నుండి దెయ్యం బయటకు వచ్చి ఆ లావాను మాంత్రికునితో తాగించమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో చేసేదేమీ లేక కపాల మాంత్రికుని చేతికి లావా పాత్రను అందిస్తాడు. అప్పుడు కపాల మాంత్రికుడు వేరే ఆలోచన లేకుండా పాత్రలో ఉన్న లావా మొత్తాన్ని తాగేస్తాడు. ఊరి పొలిమేర దగ్గర ఉండే అంధకార వలయాన్ని అందరూ దాటి వెళ్ళగలరు గాని నేను వెళ్ళలేననే ధైర్యంతో ఇదంతా చేస్తున్నావు కదా. నిజానికి ఆ మాటలు కాశీని ఉద్దేశించి చెప్పినవి. మీరు చెప్పే అన్ని విషయాలు బాగున్నాయి గాని ఈ ఊరి పొలిమేర చుట్టూ ఉండే వలయం దాటి నేను ఎలా పునర్దండను తీసుకురాగలను? నేను ఏదో ఒకటి చేసి దయ్యంతో వలయ ఛేదన చేయిస్తాను కాశీ. నువ్వు మాత్రం ధైర్యంగా నేను చెప్పిన పని పూర్తి చెయ్యి. సరే మాంత్రిక. ఏ కుర్రకుంక, నువ్వు వెళ్ళి గ్రామస్తులందరితో రానున్న అమావాస్య రోజున కపాల మాంత్రికుడు చావబోతున్నాడనే విషయం చెప్పు. అలానే ప్రతి ఇంటికి 1 చొప్పున ఇటుక తీసుకురమ్మను. ఇటుకలా? అవును, మీరంతా కలిసి కపాల మాంత్రికుడి సమాధిని కట్టాలి కదా, దానికోసమే ఇటుకలు. అలా దెయ్యం మాట్లాడడం పూర్తయిన తరువాత కాశీ అక్కడి నుండి వెళ్తున్న సమయంలో కపాల మాంత్రికుడు అందించిన నాణెం కింద పడుతుంది. ఆ క్షణం కాశీ కంగారుగా కింద పడి ఉన్న నాణ్యాన్ని చూస్తాడు. ఆ సమయంలో దెయ్యం దృష్టి తన వైపు లేకపోవడంతో కాశీ ఆ కింద పడిన నాణెం తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. వామ్మో, ఈ నాణ్యం గాని లేకపోతే నేను మిగిలిన పనిని ఎలా చేయగలను? ఇప్పుడైతే దయ్యం చెప్పినట్టు గ్రామస్తులకు విషయం చెప్పాలి. నువ్వు ఒకసారి నా రక్తాన్ని సేకరించిన తరువాత ఊరి పొలిమేర వద్ద దాన్ని గుంత తీసి పాతిపెట్టు. అలా పాతిపెట్టిన కొన్ని క్షణాలకు పొలిమేర అవతల వైపు ఉన్న పుర్రెల దండ మెరిస్తే నువ్వు పనిని సక్రమంగా చేసినట్టు. లేదంటే ఒకవేళ పుర్రెల దండ మెరవకపోతే మీరంతా ప్రాణాలతో తప్పించుకునే అవకాశం చాలా తక్కువ శాతం ఉన్నట్టు అర్థం.
కాశీ జాంపూర్ గ్రామస్తులను సమావేశపరిచి దెయ్యం చెప్పిన విషయాలు చెబుతాడు. అయితే చివరిగా కపాల మాంత్రికుడు కూడా చావబోతున్నాడని తెలిసి వారంతా చాలా దిగాలుగా ఉంటారు. సరిగ్గా అమావాస్య రోజు రానే వస్తుంది. అప్పుడు గ్రామస్తులందరూ దెయ్యం చెప్పిన చోటు వద్దకు ఇటుకలు పట్టుకొని వస్తారు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు పక్కనే దెయ్యం కూడా ఉంటుంది. ఈ రోజు మీరంతా గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకంటే మొదటిసారి మంచి మీద చెడు అనేది పై చేయి సాధిస్తుంది. ఒకవేళ నువ్వు కపాల మాంత్రికుడి ప్రాణాలు తీసినా కైరా వాళ్ళు నిన్ను వదలరు. నువ్వు చాలా చక్కగా మాట్లాడావు పెద్దయ్యా. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే త్వరలో వారందరికీ కూడా ఇదే గతి పట్టిస్తాను. ఆ తర్వాత నేను ఈ లోకాన్ని శాసిస్తా. ఆ సమయంలో ప్రజల ముందు కొన్ని బల్లాలు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. అలానే కపాల మాంత్రికుని చెట్టుకు వేలాడకడుతుంది. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు ముందుకొచ్చి మీ వీరుని మీదకు బల్లెం విసరండి. అసలు మీలో ఎవరి బల్లెం వల్ల బలి అవుతాడో చూద్దాం. అప్పుడు దెయ్యానికి భయపడి గ్రామస్తుల్లో ఒకరు ముందుకొచ్చి కపాల మాంత్రికుని మీదకు బల్లెం విసురుతారు. కాకపోతే అదృష్టవశాత్తు కపాల మాంత్రికునికి బల్లెం తగలలేదు. మరోవైపు కాశీ ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో అనుమానంగానే పొలిమేర దాటి వెళ్లగా ఏ ఇబ్బంది లేకుండా అవతల వైపుకు వెళ్లగలిగాడు. అప్పుడు కపాల మాంత్రికుని పుర్రెల దండ తీసుకోవాలని చూడగా దాన్ని తాకలేకపోతాడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో కాశీ, నువ్వు తీసుకురాబోయే పుర్రెల దండను నేరుగా తాకడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు ప్రయత్నించినా దాన్ని నువ్వు తాకలేవు. మరి దానికి నేనేం చెయ్యాలి మాంత్రిక? నువ్వు ముందుగా నా రక్తాన్ని సేకరించి ఒక దగ్గర పాతిపెట్టమని చెప్పాను కదా. నువ్వు ఆ పుర్రెల దండను తాకే ముందు పాతిపెట్టిన రక్తాన్ని బయటకు తీసి పుర్రెల దండ మీద పోయి. అసలు మీలో ఒక్కరికి కూడా గురి చూడడం రావడం లేదు. బహుశా మాంత్రికుడి మీద మీకున్న జాలి స్వభావం వల్ల గురి పెట్టలేకపోతున్నారా? అలాంటిదేం లేదు, మాకు ఇది అలవాటు లేదు కదా, అందుకే కాస్త తడబడుతున్నాం. ఓ అవునా? అలాగైతే మీ పనిని నేను సులభతరం చేస్తాను. ఇప్పుడు ఎవడైతే బల్లం విసురుతారో వారి గురి గాని తప్పితే నేను గురి తప్పకుండా వాళ్ళ మీదకు బల్లం విసురుతాను. ఆ సమయంలో దెయ్యం ఒక వ్యక్తిని ఎంచుకుని బల్లెం విసరమని చెబుతుంది. అప్పుడు ఆ వ్యక్తి భయంగా బల్లెం విసిరినప్పుడు అది దూసుకెళ్లి మాంత్రికునికి తాకుతుంది. అది చూసి దెయ్యం చాలా సంతోషపడుతుంది. ఈసారి విసరబోయే బల్లెం మాంత్రికుని తలను తాకాలి. ఇప్పుడు ఆ పనిని ఎవరు చేస్తారో? ఈ పనికి నువ్వే సరైన వాడివి. ముందుకొచ్చి ఆ మూర్ఖుని తల తెగిపడేలా చెయ్యి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఇది ఊహించలేదు కదా. ఇప్పుడు మొదలు కాబోతుంది అసలైన ఆట. ఇవే నీ ఆఖరి క్షణాలు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఒక విషయం చెప్పాలి మాంత్రిక. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు వెనక్కి చూడగా అక్కడ చెట్టుకు ఉండాల్సిన అస్థి పంజరాలు ప్రాణం పోసుకున్నట్టు వస్తాయి. అప్పుడు కపాల మాంత్రికుడు తన వైపు వస్తున్న అస్థి పంజరాలతో పోరాడుతున్నాడు. అయితే కపాల మాంత్రికుడు తన శక్తితో వాటిని ఒక్కొక్కటిగా నాశనం చేయటం జరుగుతుంది. ఇదంతా చూసి దెయ్యం ఆశ్చర్యపోతుంది. దాంతో అక్కడి నుండి తప్పించుకోవాలని వెళ్తుంటే కపాల మాంత్రికుడు వెనుకే వెంబడిస్తాడు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో కాశీ దెయ్యం దారికి అడ్డుపడతాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. నన్నే మోసం చేస్తావా? నిన్ను ఊరికే వదలను. నిన్ను మోసం చేయడం ఏంటి? నువ్వే అమాయక ప్రజలను చంపుతూ సంతోషపడుతున్నావు. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి కపాల మాంత్రికుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అదే గాని నిజమైతే ముందు నీ ప్రాణాలు తీసేస్తా అని దెయ్యం కోపంగా కాశీ వైపు దూసుకు వెళ్తుంటే కపాల మాంత్రికుడు ఇచ్చిన నాణెం పట్టుకుని కాశీ ధైర్యంగా నిలబడి ఉంటాడు. ఎప్పుడైతే దెయ్యం తన దగ్గరకు వచ్చిందో అమాంతం నాశనమై గాల్లో కలిసిపోయింది. నిజానికి కపాల మాంత్రికుడు తన శక్తితో దెయ్యాన్ని అంతం చేశాడు. నిజంగా నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేను కాశీ. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. అయ్యో, నేను ఏదో వృత సాయం చేశాను అంతే. నేను వెంటనే వెళ్లి మా వాళ్ళని కలవాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. మాంత్రిక, నాతో పాటు ఈ శక్తివంతమైన నాణ్యం తీసుకెళ్లొచ్చా? అది నువ్వు అనుకున్నట్టు ఏ శక్తివంతమైన నాణ్యం కాదు కాశీ. నీలో ఒక ధైర్యం నింపడం కోసం ఆ విధంగా అబద్ధం చెప్పాను. ఇప్పుడైనా నీకు అర్థమైందా? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఆ మాటలను కాశీ ఆశ్చర్యంగా వింటున్నాడు. ఆ తర్వాత కాశీ అక్కడి నుండి తన సొంత గ్రామానికి పయనమవుతాడు.
అలానే దెయ్యం అంతమైన విషయం తెలిసి గ్రామస్తులు కూడా చాలా సంతోషిస్తారు. మరోవైపు కాశీ తన సొంత గ్రామం చేరుకుని తన వాళ్లను కలిసి అన్ని విషయాలు చెబుతాడు. ఆ తరువాత 6 మాసాల కాల వ్యవధిలో కాశీ చెల్లెలికి ఒక మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. దాంతో కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంటారు. నీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఒక గొప్ప యుద్ధం చేశావు మాంత్రిక. అది ఎప్పటికీ మరువలేనిది. నాకు కూడా సంతోషంగానే ఉంది మాత. కానీ ఈ పనిని నేను ఒంటరిగా చేయలేదు. ఒక పిరికివాడు ధైర్యంగా నా కోసం పనిచేశాడు. ఈ లోకంలో చెడు ముందంజలో ఉండొచ్చు, కానీ చివరిగా చెడు మీద గెలిచేది మంచి మాత్రమే. For more horror stories, please subscribe our channel.